డీటెయిల్స్ లోకి వెళ్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న 9 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఇప్పటికే 4 సార్లు సిట్ ముందుకు హాజరైన ప్రభాకర్ రావు నేడు 5వ సారి విచారణకు వచ్చారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సిట్ అధికారులు మరోసారి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి? ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయా? ఎస్ దుర్గా, అయితే మనం చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత కీలక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. అయితే గత నాలుగు దఫాలుగా ప్రభాకర్ రావును విచారించిన క్రమం లోపల ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పకుండా దాటివేయడం చేత సిట్ అధికారులు అయితే ఒక అడుగు ముందుకేసి సుప్రీంని ఆశ్రయించాలనే యోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు రిలీఫ్ని ఇస్తూ ఆ యొక్క సూచనలు చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఆ సిట్ అధికారులకు తెలిపిన నేపథ్యంలో ఆ యొక్క రిలీఫ్ను ఉపయోగించుకొని ప్రభాకర్ రావు కొన్ని క్వశ్చన్లకైతే ఆన్సర్ చేయట్లేదు, సిట్ అధికారులకు సరిగా సహకరించలేదు అంటూ కూడా అయితే వస్తున్న నేపథ్యంలో అయితే మరోసారి సిట్ అధికారులు సుప్రీంని ఆశ్రయించి ఏదైతే రిలీఫ్ ఇచ్చారో ఆ రిలీఫ్ని మొత్తం టోటల్గా రద్దు చేయాలంటూ కూడా సుప్రీంని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టుకు కూడా వెళ్ళాలని చూస్తున్నారు. నాంపల్లి కోర్టులో వెళ్ళేసి ఆ రిమాండ్కు ఇవ్వాలంటూ కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే కస్టోడియల్ రిమాండ్ ఇస్తారో కస్టోడియల్ విచారణ చేసేటందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టుకు వెళ్ళేటట్టుగా గిటా సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కస్టోడియల్ విచారణకు తీసుకుంటే కానీ ప్రభాకర్ రావు ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నటువంటి తరుణం లోపల ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణకు ఇస్తే మాత్రమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా అయితే ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే చూసుకుంటే ఈ యొక్క సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులు కానీ బాధితులు కానీ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సాక్షులు బాధితులు సిట్ అధికారుల ముందుకు వస్తున్నారు. వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే రికార్డ్ చేసిన నేపథ్యంలో వారి వాంగ్మూలాన్ని కూడా అయితే ఈ యొక్క సిట్ అధికారులు వాళ్ళు ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ప్రణీత్ రావుని కూడా ఈ దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి మాజీ డిఎస్పీ ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ప్రణీత్ రావు కూడా ఈ యొక్క అంశంలో కూడా మొత్తం టోటల్గా హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన విషయంలో ప్రణీత్ రావు కీలకంగా ఉన్నారు. కాబట్టి ప్రణీత్ రావును కూడా పలు దఫాలుగా ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ప్రభాకర్ రావు యొక్క సూచనల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా తెలపడం జరిగింది. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఈ క్రమం లోపల మొత్తం టోటల్గా ప్రణీత్ రావు కానీ ఇటు ఏదైతే ఈ యొక్క ప్రభాకర్ రావు ముందు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సిట్ విచారణకు ఎవరైతే గోనె ప్రకాష్ రావు ఉన్నారో గోనె ప్రకాష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి గోనె ప్రకాష్ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైతూ మీడియా ముందు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అదేవిధంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మూడోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓటుకు నోటు గతంలో ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం వచ్చిందో ఆ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందినటువంటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ వ్యవహారం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి నందకుమార్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం ఆనాటి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు విషయం అయితే కేసీఆర్కు తెలిసే జరిగింది అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నాలో జరిగింది అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే ఇదే విధంగా ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే ప్రభాకర్ రావుని 5వసారి విచారిస్తున్నారు. 3 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. నిన్న కూడా విచారణ చేశారు. నిన్న 9 గంటల పాటు విచారణ జరిగిన నేపథ్యంలో
ప్రభాకర్ రావు సిట్కు సహకరిస్తలే అని కూడా వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ముందడుగు వేసేసి సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావు A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో నోరు విప్పితే కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కూడా ఒక కొలికి వచ్చే అంశంగా కనబడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ ప్రవీణ్.